హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చిన్న చేపలు ఇగురండి. ఇది మనం చింతపండు అది వేయము. చిన్న చేపలతో ఒక మామిడికాయ వేసుకుందాం. చాలా రుచిగా ఉంటాయి, హెల్త్కి మంచిది. అన్నీ కలిపి పెట్టేసుకోవడమేనండి, ఎక్కువ శ్రమ ఉండదు. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను, ఒక మామిడికాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, నూనె కూడా ఇప్పుడే వేసేద్దాం. ఒక 100 గ్రాముల నూనె పడుతుంది. ఒక్క ఉల్లిపాయ అండి, ఒకటే ఉల్లిపాయ చిన్న ముక్కలుగా పెరుగు చట్నీ కట్ చేస్తాం కదా, అలా కట్ చేసి ఓ మామిడికాయ. దాంతోనే మీకు గ్రేవీ తయారవుతుంది. అన్నీ బాగా కలిపేసి స్టవ్ మీద సిమ్లో పెట్టేద్దాం. ఆయిల్ కూడా వేసేసాం కాబట్టి ఇంక ఇందులో చింతపండు ఏమి వేయక్కర్లేదు. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకోవడం. కొంచెం చేయి కడుక్కుందాం. కొంచెం నీళ్ళు, జస్ట్ ఒక 4 స్పూన్లు పడతాయేమో నీళ్ళు, అంతే. చేయి కడుక్కున్నా అంతే. చేపలో వాటర్ వచ్చింది చూసారా? సిమ్లో పెట్టాలండి. స్టవ్ సిమ్లో పెట్టే వండుకోవాలి. 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఎక్కువ శ్రమ ఉండదు, దగ్గరికి అయిపోతుంది. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక 5 నిమిషాల్లో ఆఫ్ చేసేసుకోవచ్చు. దగ్గరికి అయిపోయింది. సరే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దగ్గరికి అయిపోయింది. ఉప్పు కారం అన్నీ చేప తీసుకుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అన్నీ ఇలా కలిపి పెట్టుకుంటే చేపకి బాగా ఉప్పు పట్టుకుంటుంది. ఏది వేయించక్కర్లేదు. టేస్ట్ చేసి చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ట్రై చేయండి. చేపలు కూడా ఇరిగిపోకుండా చక్కగా వస్తాయి. మనం గరిటె పెట్టక్కర్లేదు. అన్నీ కలిపేసి ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకుంటే ఇంకా గరిటె పెట్టకుండా చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ.